హాయ్ అండి. ఈరోజు దేవుడి ప్రసాదంకి గోధుమ రవ్వతోటి కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ఇత్తడి గిన్నెలో 1 గ్లాసు రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. అంటే మనం నైవేద్యంకి వండే గిన్నెలు సపరేట్గా ఉంటాయి కదండి, మనం రోజు వాడుకునే గిన్నె కాదండి. బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్నాను. 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే రవ్వ కొంచెం పలుకులు ఎక్కువగా ఉంది, అందువల్ల ఉడకాలి కదండి, అందువల్ల అలా ఇది ఉప్మా లాగా వచ్చేదాకా మనం కలదిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. అయితే దీనికి వచ్చేసి ఒక చిన్న కప్పు బెల్లం తీసుకున్నానండి. అదే క్వాంటిటీ తోటి చక్కెర కూడా తీసుకున్నానండి. ఇలా మనం కలదిప్పుకుంటూనే ఉండాలి. ముందు చక్కెర అప్లై చేసుకుందామండి. అంటే గిన్నెలో కొంచెం తక్కువ అండి, అంటే తలగొట్టి అంటారు కదా, అలా తీసుకున్నాను. బెల్లం వచ్చేసి కొంచెం తీసుకున్నానండి, చిన్న గడ్డ. అంటే మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. అంటే నేను క్వాంటిటీ అంటే 1 గ్లాస్కి సరిపడా తీసుకున్నానండి. 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాను, దాంట్లో తలగొట్టేసి బెల్లం తీసుకున్నానండి. ఇక బెల్లం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుందండి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వచ్చేసి నేను 1 గంటతోటి నిండా తీసుకున్నానండి. కలదిప్పొద్దు, తర్వాత కలదిప్పాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత కలదిప్పాలండి. ఇప్పుడు లాస్ట్కి ఇలాచీ అప్లై చేయాలి. అయితే డ్రై ఫ్రూట్స్ అప్లై చేయొచ్చండి. మనం ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి రెగ్యులర్గా ప్రసాదం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదండి.